అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగాల ఇక జూన్ 2 తారీఖు కదా ఇయ్యాల మన తెలంగాణ తల్లి పుట్టిన దినమా ఇక పండుగ సంబరాలు చేసుకుంటేనే మొదటి ముచ్చట ఏముందో చూసుకుందాం పారిగా జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం పుట్టిన దినము ఈ 11 ఏళ్లలో అస్సలు బాగుపడ్డది లేదు జనము ఎకరాలకెకరాలు ఉన్నోళ్ళకే ఉంటాయా రుణమాఫీలు అసలు జగభూమి లేనోళ్ళకు ఉండయా రుణమాఫీలు బాగా సంబరపడేటట్టుండ్రట ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నదాతలు అన్నదాత సుఖీభావ పథకం కొలాయిస్తుండ్రట కూటమి నేతలు ప్రభుత్వ భూముల్లో గోశాలలు కట్టాలన్నాడు ముఖ్యమంత్రి సారు ఇప్పటి సందే అధికారులు ఆ పనిలో పెంచాలన్నాడు శాననే జోరు బయటి దేశం డల్లాస్ల భారత రాష్ట్ర సమితి రజతోత్సవం పండుగ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ సంబరాలు జరిపినరట మనసు నిండుగా నీళ్లు నిధులు నియామకాల నినాదంతోనే పోరాటం మొదలయ్యి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఇప్పటికే 11 ఏళ్ళు అయింది మరి ఈ 11 ఏళ్ల ప్రత్యేక రాష్ట్రంలో ఆంధ్రోల నుంచి ఏర్పడ్డాక అసలు ఆ మూడు కూడా సకాలంలో తెలంగాణ సబ్బండ జాతికి అందినాయా ఉద్యమకారుల ఆశలు ఆశయాలు నెరవేరినాయా అంటే అన్ని చెప్తా పాండ్రి పరుగు పరుగునొచ్చినారు పట్నమూల వాలినారు వలసొచ్చినదే మరిసి వతందారులయ్యినారు బర్రె జరిగెలో లేవట్టి జిలేలమ్మ జిట్ట మన బతుకాగంజయ్యవట్టె జిలేలమ్మ జిట్ట అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణోనికి తోటి పాలోనివా ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా అని ఇట్లా ఉద్యమ పాటలతోని ఆంధ్రోళ్ళు చేస్తున్న అన్యాయాలు దోపిడీలను ఎత్తి చూపుకుంటూనే మలిదశ ఉద్యమం చేసి తెలంగాణలో ఉన్న ఊర విష్కలు కూడా పోరు పాఠాలు నేర్చుకున్నాయి కొమ్మ మీద కోయిలమ్మ పాట వాడుతున్నదో జై తెలంగాణ అన్నదో అని కోయిలమ్మలే పాటలు వాడినాయి అంత కూడా ఎందుకోసము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా కొలువులు మాకొస్తాయి మా నీళ్లు మాకొస్తాయి మా నిధులు మేమే ఖర్చు పెట్టుకుంటామనే కదా అనుకున్నట్టే తెలంగాణ వచ్చింది ఇప్పటికే 11 ఏళ్ళు గడిచిపోయినాయి కానీ ఏమైంది గతంలో పొత్తుల ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే అప్పటి నుంచి ఇప్పటికీ బాధలు అట్లనే ఉన్నాయి ఉద్యమకారుల ఆశయాలు నెరవేరలేదు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు న్యాయం జరగలేదు అమరుల ఆశలు ఆశయాలు నెరవేరలేదు ప్రజల పోరాటానికి ఫలితం దక్కలేదు ఒక ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న తృప్తి తప్పితే అంతకంటే జనం కొరిగింది ఏం లేదు మరి మేలేవలకు జరిగిందంటే ఉద్యమానికి కాలడ్డం పెట్టి ఆపినోళ్లకు రాష్ట్రం రానియకుండా కారడ్డం ఆడినోళ్లకు ఉద్యమ ద్రోహులకు పదవులు దక్కినాయి అసలు సిసలు ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అందుకే కోపం కొద్ది ప్రజలు కారుకు కాలిచ్చి చేతులు కలిపిర్రు పోనీ మలి ఉద్యమంలో ఉన్న ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పి ఓట్లు దొప్పుకపోయిన చేయి పార్టీ వాళ్ళన్న వాళ్ళను చేరదీసినరా అంటే వాళ్ళు కూడా అధికారంలోకి రాగానే ఉద్యమకారులను మరిచిండ్రు అంటే ఇన్నేళ్ళ ఈ పోరాటం అంతా రాజకీయం లీడర్ల అవసరాల కోసం వాడుకున్రు తెలంగాణ ప్రజల బతుకులతోనే ఆడుకున్రు అంటుర్రు పొలిటికల్ లీడర్ల దొంగ పోరాటాలు చూసినోళ్ళు ప్రభుత్వ పథకాలంటే దారిద్ర్య రేఖకు దిగువన కనీసం ఏం జాగభూమి లేనోళ్ళకి అందాలే కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లనే ఉన్నదా ఎకరాలకెకరాలు ఉన్న రైతులకు రైతు రుణమాఫీ పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్లకు రేషన్ కార్డులు ఇండ్లున్నోళ్ళకే ఇండ్లు ఇచ్చుకుంటా ఈ రాజకీయాలు ఎందుకని ఈ వీడియో చూసి మీరు షేర్లు చేస్తే సీఎం సార్ దాకా పోవాలి భూమి జాగ లేనోళ్లకు కూడా ప్రభుత్వ ఫలాలు అందేటట్టు చూడాలి గత బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు రైతు బంధు ఎవరికి ఇచ్చింది ఎకరాలకెకరాలు ఉన్న రైతులకి ఇచ్చింది రుణమాఫీ ఎవరికి చేసింది అది కూడా ఎకరాలకెకరాలు ఉన్న రైతులకు భూస్వాములకే చేసింది ఇక రైతు బంధు పేరుతోని కోట్లకు కోట్లు జాగలు భూములు ఉన్నోళ్ళకే ఇస్తుర్రు అన్ని ఎకరాలు ఉన్నోళ్లకు ఎట్లిస్తారని మంటతోని ఆయంత ప్రజలు బీఆర్ఎస్ అధికారాన్ని బొందబెట్టి షేయ్ పార్టీకి షరిష్మా తెచ్చి కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తే రైతులకు రుణమాఫీ అని చెప్పి విడతల వారీగా కొందరికి ఇప్పటికీ రుణాలు మాఫీ చేసింది ఇంకా కూడా చేస్తామంటుంది భూమి జాగలున్న రైతులకు రుణాలు మాఫీ చేస్తే ఏని ఎవరొద్దన్నారు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలు అన్నదాతలకు అక్కరకు వస్తున్నాయంటే అంతకంటే ఏం కాదు మరి జాగలు భూములు ఉన్నోళ్ళకే గవర్నమెంట్ స్కీములు వర్తిస్తాయా సెంటు భూమి కూడా లేకుండా కనీసం ఇల్లు కూడా లేకుండా కిరాయి కొంపాల వండుకుంటా పట్నాల బతికే ప్రజలకు వర్తించాయా ఒక భూములున్న రైతులు ఓట్లు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా భూమి జాగా లేనోళ్ళు ఓట్లు వేయలేదా రైతు రుణమాఫీలు ఉన్నట్టు ఈఎంఐలు పెట్టుకొని ఇండ్లు తీసుకున్న వాళ్ళకు కూడా రుణమాఫీలు ఉండయా కొలువులు చేసుకుంటా పర్సనల్ లోన్లు తీసుకున్న వాళ్ళకు వ్యక్తిగత రుణమాఫీ ఉండదా రైతులకు పంట రుణమాఫీలు ఉన్నట్టే పర్సనల్ లోన్లు తీసుకున్న వాళ్ళకు ఇండ్లు కొని ఈఎంఐలు
పెట్టుకున్న వాళ్ళకు కూడా రుణాలు మాఫీ చేయాలి కదా. అట్లా చేస్తలేరంటే ప్రభుత్వాలకు భూమి జాగా లేనోళ్ళు కొలువులు చేసేటోళ్ళు అంటే లెక్కలేనట్టేనా? ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సార్ కూడా ఈ ముచ్చట ముంగటేసుకొని జాగలు భూములు లేనోళ్ళ కోసం కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లెక్క పట్నాల పొంట కిరాయి కొంపాల బతికేళ్ళ తీసేటోళ్లకు కూడా కిరాయి చెల్లించే పథకమో పర్సనల్ లోన్లు మాఫీ చేసే పథకమో పెడితే బాగుండు. అట్లా కూడా చేయకుంటే రైతులోలే కొలువులు చేసేటోళ్ళు కూడా సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వం మీదికి కొట్లాడకపోతే కాంగ్రెస్ కొంప మునిగే కాడికి వస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ను మందకృష్ణ మాదిగ సార్ పోయి కలిసిండు. షేయ్ పార్టీ ఏలుబడిలకు రాగానే ఎన్నికల ముంగట చెప్పినట్టు ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా పెట్టిండ్రు. ఇప్పుడు పరిగట్టుకొని మరి మందకృష్ణ సారు సీఎం రేవంతాల సార్ని ఎందుకు కలిసిండంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. మొన్న సెంటర్ సర్కారు మందకృష్ణ మాదిగ సారుకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కదా. మందకృష్ణ మాదిగ సారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నాడట. ఆ అవార్డును పట్టుకొచ్చి ఇట్లా సీఎం రేవంతాల సార్కు చూపెట్టి పోదామని అవార్డు అందుకున్నాక చక్కగా సీఎం సార్ దగ్గరికి వచ్చిండన్న ముచ్చట తెలుసుకొని రేవంతాల సార్ కూడా శాల్వా కప్పి సన్మానం చేసిండు. అటెనకషికి ఏది ఎసొంటి అవార్డు ఇచ్చిండ్రు. పద్మశ్రీ అవార్డు అంటే ఎట్లుంటుందో చూద్దామనుకొని పైపులెక్కున్న దాని మూత ఇప్పబోయిండు. అది బిగ్గరగా ఉంది అయినా తీసి చూసిండు. అటెనకషిక్కి భుజానికి పెట్టుకున్న బిల్లను కూడా పట్టుకొని ముసిముసిగా నవ్వుకుంటా ఎస్సీల పోరాటానికి మంచి ఫలితమే దక్కిందా అన్నాడట. అయ్యా మందకృష్ణ మాదిగ సారు, మీరు పద్మశ్రీ అవార్డు వచ్చిందని మురిసిపోవుడు కాదు, బడుగు బలైన వర్గాల పబ్లిక్కు బతుకులు మంచిగా అయ్యేదాకా పోరాటం చేస్తూనే ఉండాలి. దళితులకు దక్కవలసిన హక్కులు దక్కించుకోవాలి, వాళ్ళకు సాయం అందిస్తూనే ఉండాలి. మీకు అవార్డు వచ్చినందుకు మన బాలన్న ముచ్చట్ల తరపున కూడా శుభాకాంక్షలు. ఏపీలో కూటమి సర్కారు అన్నదాతల నోట్లే చక్కెర పోయకుండానే తీపి చేసే ముచ్చట చెప్పిందట. అగోబోదికు ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఉంటే ఇప్పుడు మళ్ళా ఏదో తీపి ముచ్చట అంటున్నవేందే బాలన్న, అన్నదాత సుఖీభావ స్కీమును అమలు చేస్తుండ్రా అంటారా? అన్ని చెప్తా పాన్రి. వానకాలం సీజన్ సురువైంది కాబట్టి అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద పనిచేసేటట్టు ఏపీ కూటమి సర్కారు కొత్త ప్లాన్ చేస్తున్నదట. నారుకు నీరై రాత్రి పగలు రామగోస పడుకుంటా కరెంటు పోతున్నా వస్తున్నా కష్టపడి పని చేసుకుంటా శ్రమనే నమ్ముకొని బురదదుని పెట్టే రైతులకు ఆసరా అయ్యేటట్టు అన్నదాత సుఖీభావ పథకం పైకంను అన్నదాతల అకౌంట్లలో వేసేందుకు ఇక మధ్యేస్తుందట. ఎన్నికల ముంగడ చెప్పినట్టే రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద అకౌంట్లో వేస్తామని చెప్పినట్టు ఇప్పుడు అమలు చేయబోతున్నదట. అమలు చేస్తాము అనుడు ఉన్నది తప్పితే సర్కార్ అమలు చేసింది లేదు, ప్రజలకు మేలు జరిగింది లేదు. ఉచితంగా పథకాలు ఇస్తామని చెప్పేది ప్రభుత్వాలే, మళ్ళా ఇస్తాము అనుకుంటా ఊరించేది ప్రభుత్వాలే. అయ్యా చంద్రాలు సారు, ఇట్లా మీరు అన్నదాత సుఖీభావ పథకం కింద పైకం వేస్తామని చెప్పబట్టి ఇప్పటికి 3 నెలలు అవుతుంది. అనుమానుల పీన్లు ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టు అన్నదాత సుఖీభావ పథకం పైకం ఎప్పుడు పడుతుంది, ఏపీల రైతులు లాగోడు ఖర్చులు ఎప్పుడు ఎలా తీసుకుంటారని అందరూ అనుకుంటుంటే మీరు మైకు దొరికినప్పుడల్లా ఎచ్చులకు ఎప్పుడే ఉన్నది కానీ రైతుల అకౌంట్ల పైకం వేసింది లేదు. ఇప్పుడన్నా యాళ్ళకు అకౌంట్ల పైకం వేసి ఆదుకుంటే మంచిగుంటుంది సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారి ఇప్పుడు పని కట్టుకొని గోశాలల ముచ్చట ముంగటేసుకుండట. ఉదికు యమలవాడ గుడికాడ వారం దినాలనే 14 కోడెలు చచ్చిపోతే కూడా సప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు గోశాలల ముచ్చట ముంగటేసుకొని ఏం చేయబోతున్నటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాన్రి. ఆఫీసర్లందరినీ పిలుచుకొని ఏమన్నాడంటే తెలంగాణలో తెలివితోని గోశాలను కట్టాలి, గోవులను కాపాడాలి, పశువుల పానాలు 10 కాలాలు పైలంగా ఉండేటట్టు చూడాలని ఆర్డర్లు వేసిండట. అట్లనే రాష్ట్రంలో సర్కారు జాగల్లో పెద్ద పెద్ద గోశాలలు కట్టి గోవులను కాపాడుకునే పని పెట్టుకోవాలని కూడా అనుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంతాలు సారు, అప్పట్లో గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం యమలాడ గుడికాడున్న కోడెలను కొన్నిటిని వరంగల్కు పట్టుకపోయి ఆడున్న గోశాల నుంచి సాటుగా బయటకు అమ్ముకొని పైకము పక్కకేసుకున్నదని పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అప్పుడు కూడా మీరు కుయ్యి మనకపోతిరి కుట్టుకుమనకపోతిరి. ఇప్పుడు యమలాడ గుడికాడ వారం దినాల సంది కోడెలని చచ్చిపోతున్నా ఇప్పటి వరకు సప్పుడు కూడా చేయకపోతిరి. ఇప్పుడు ఇట్లా గోశాలల ముచ్చట చెప్పబడితిరి. మొదలు యమలాడ గుడికాడ ఏమైతుందో అరుచుకోండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బయటి దేశం డల్లాస్ పట్టణంలో పెట్టిన కార్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి కదా. కార్ పార్టీ మీటింగ్కు చాలా మంది హాజరుపడ్డారట. అగో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలకతుర్తి కాడ పెడితేనే ఎవ్వరు కూడా చక్కగా పోలేదంటే ఇప్పుడు బయటి దేశంలో బాగా మంది వచ్చుడు ఏందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్పుకుంటా వస్తున్నా మంచిగా నుండ్రి. అగో చూసినరా డల్లాస్లో పెట్టిన కార్ పార్టీ సిల్వర్ జూబ్లీ మీటింగ్కు బాగా మందే వచ్చిర్రు కదా. ఖాళీ కుర్చీలు ఏవి కనిపించకుండా కుర్చీల నిండా మందితోని మంచిగానే ఉన్నది. మరి మీటింగ్కు కేటీఆర్ సార్ హాజరుపడ్డా అంటే హాజరుపడ్డాడట. మొదలు సమావేశం సురువుగానే జయ జయ హే తెలంగాణ పాటను బుడ్డపిల్లలతోనే వాడిచ్చిరట. అటెనక సిక్కి ఇట్లా సభ సురువు చేసిరట. ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు
వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. ముందు మురిసినామా పండిగేరు కదా అన్నట్టు కేటీఆర్ సార్ కూడా పగటి కళలు మస్తుగానే అంటున్నట్టున్నాడు కదా. అయ్యా కేటీఆర్ సారు పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు ఒదికు తెలంగాణలో మీ కారు పార్టీ తేలు అయ్యేటట్టుంటే ఏపీలో రాజన్న కుటుంబం ఇచ్చకపోయినట్టు మీ కల్వకుంట్ల కుటుంబం కూడా కాకులు చింపిన ఇస్తారు లేక అయ్యేటట్టు ఉన్నదని కార్యకర్తల కార్ నుంచి కామన్ పబ్లిక్ దాకా నోరునోయంగా ముచ్చట పెడుతుంటే మీరు బయట దేశం పోయి ఆడ కారు పార్టీ సిల్వర్ జూబ్లీ పండుగను చేసుకున్నాడు ఏందో అర్థమైతలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో కూటమి సర్కారు పెట్టిన మహానాడు మీటింగులకు సీఎం చంద్రాల సార్ కంటే డూప్ సీఎం చంద్రాల సార్ వచ్చి బాగా ఫేమస్ అయిపోయిందట. అగో డూప్ సీఎం అంటవేంటిదే బాలన్న, ముఖ్యమంత్రి చంద్రాల సారే కదా మహానాడులో పబ్లిక్ మీద పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపించే. ఆయన కాకుండా డూప్ ఎవరు ఉన్నారంటారా అన్ని చెప్తా పారి. ఏమే బాలన్న నీ కంటికి మేము ఎట్లా పడుతున్నాం, ముఖ్యమంత్రి నారా చంద్రాలను మంచిగా చూపించుకుంటా మళ్ళా డూప్ సీఎం చంద్రాల సార్ అని రాజకీయం లీడర్ల లెక్కనే నువ్వు కూడా బాతాలు కొడుతున్నావు అంటారా? మీరు అట్లా అంటారని అసలేవలో డూప్ ఎవరో మంచిగా చూపెట్టమని మా వీడియో ఎడిటర్ సాయికి చెప్పిరా. సాయి చూపెట్టవా. చూసినరా అచ్చం డిట్టో మక్కికి మక్కి బరబ్బర్ సీఎం చంద్రాల సార్ లెక్కనే లేడు. అగో ముఖము చెంపలు వంపులు కూడా అట్లనే ఉన్నాయి. ఆ డూప్ సార్ గడ్డం కూడా అచ్చం సీఎం చంద్రాల సార్ గడ్డం లెక్కనే తెల్లగానే ఉన్నది కదా. అంత మంచిగా సీఎం చంద్రాల సార్ లెక్కనే కానొస్తున్నాడు కానీ అసలైన నారా చంద్రాల సారీనా కాదట. సారుకు డూపు లెక్క ఉండే ఇంకో మనిషట, డూప్లికేట్ చంద్రాల సార్ అన్నట్టు. మరి సీఎం చంద్రాల సార్కు ఉన్నట్టే డూప్ చంద్రాల సార్కు కూడా మంచిగానే గన్మెన్ల లెక్క మనుషులను పెట్టుకున్నాడు కదా. ఆయనతో ఏపీ సీఎం చంద్రాల సారును నేనే అని చెప్పి ప్రపంచ బ్యాంకు దానికి పోయి పైకం పట్టుకొచ్చుకునే ప్లాన్ గిట్లా పెట్టుకోగల అంటే మనిషిని పోలిన మనిషి ఇట్లా ఉన్నాడు కానీ సంతకం కూడా బరాబర్ పెట్టరావాలి కదా. అది సరే కానీ మహానాడు మీటింగ్లో చూసి పసుపుకోమ పార్టీ కార్యకర్తలు లీడర్లు కీకెలు పెట్టుకుంటా ధూమ్ధాం చేసిరట. ఇప్పుడు ఇట్లా ఈ వీడియో ఇంటర్నెట్లో ఇరుగమారుగా తిరుగుతుంటే మీరు కూడా చూస్తారని పట్టుకొచ్చిన. ఎట్లున్నాడు డూప్ చంద్రాల సారు? ఒరిజినల్ సీఎం సార్ లెక్కనే ఉన్నాడు కదా. ఎమ్మెల్సీ కవిత మేడం ఇప్పుడు కొత్త ఆఫీసును కొలాయించిందట. మొన్నటి సంది కారు పార్టీకి కాలిచ్చి కవిత మేడమే కొత్త పార్టీ పెట్టబోతున్నదని తెలంగాణ రాజకీయాల గుసగుసలు వినిపించబట్టే ఇప్పుడు మేడం కొత్త పార్టీ పెట్టేందుకు కొత్త ఆఫీసు కొలాయించిందా, ఎట్లా ఏం కథ అంటే మరి అన్ని ముచ్చట్లు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, పోదాం పరిఆడదాకా. ఎమ్మెల్సీ కవిత మేడం ఇప్పుడు కొత్త జాగృతి ఆఫీసును ఇట్లా ఇంటి దగ్గరలోనే చూసుకొని కొత్త ఆఫీసు కొలాయించిందట. జాగృతి ఆఫీస్ ఎట్లున్నది, అందులో కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకున్నదా, తోడబుట్టిన అన్న కేటీఆర్ సార్ ఫోటోనికి ఇట్లా పెట్టుకున్నదా అంటే ఏమేం పెట్టింది ఏం కథ ఎవరెవల ఫోటోలు పెట్టింది అంటే మీరే చూడుండ్రి. చూసినరా తెలంగాణ జాగృతి అని తాటికాయ అంత పెద్ద అక్షరాలతోనే పెద్దగానే రాసిరు కదా. అట్లనే పేరు మీద కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ ఫోటో, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోలు ఉన్నట్టు ఉన్నాయి కదా. ఇట్లా కారు పార్టీ లీడర్ల ఎవల ఫోటోలు లేకుండా మంచిగా కవిత మేడం కొత్త ఆఫీసు ముస్తాబు చేసింది. లోపల బీఆర్ఎస్ తెలంగాణ తల్లి బొమ్మను కూడా వెట్టిపించినట్టే ఉన్నది. ఇట్లా అర్రల నిండా కవిత మేడం ఫోటోలు, కన్నతండ్రి కేసీఆర్ సార్ ఫోటోలు వెట్టిపించింది. జాగృతి ఆఫీసుకు వచ్చే జనం కోసం మంచిగానే ఏర్పాటు చేసినట్టున్నది. ఇప్పుడు బోదిక్కు తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చులు చురువైనాయి. ఏపీలో రాజన్న కుటుంబం ఇచ్చుకపోయినట్టు ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ సార్ కుటుంబం మొత్తం తెరలు అయ్యేటట్టు ఉన్నదని అధికార పార్టీ లీడర్లే కాదు కమలం పువ్వు పార్టీ లీడర్లు కూడా అంటుంటే ఇప్పుడు కవిత మేడం పని కట్టుకొని జాగృతి ఆఫీసును పెట్టుడేంది, ఉన్న ఆఫీసు కాకుండా కొత్త ఆఫీసు పెట్టి ఏం కమాలు కట్టబోతుందని కారు పార్టీ కార్యకర్తల్లో ఒకటే తికమక సురువైందట. మరి కవిత మేడం కావాలని పక్కా ప్లానింగ్తోనే ఇట్లా కొత్త ఆఫీసు కొలాయించిందా, లేకుంటే కొత్త కమాలు గిట్లా కట్టేదందుకు గిట్లా చూస్తుందా అంటే ఏమో ముందట అన్ని ముచ్చట్లు తెలుస్తాయి అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి సారు జోరు మామూలుగా లేదు కదా. మొత్తం చేపాటి బలగా నెంట పెట్టుకొని 100 కార్లు వేసుకొని రోడ్డంతా నిండిపోయి రువ్వడి మీద పోవుకుంటా సారు మామూలు జోషులో లేడు కదా. ఇప్పుడు మల్లు రవి సారు ఎందుకు అంత జోషులుండు, ఆయనకేమైనా మంత్రి పదవి ఇస్తామన్నారా అంటే అడుగుదాం పారి. మెడల పూలదండలు వేసుకొని ఓపెన్ టాప్ కార్లకెళ్ళి బయటకు నిలబడి ఇట్లా బలగాన్ని వేసుకొని పెద్ద ఎత్తున ఏడికి పోతున్నాడు అంటారా? ఏడికో కాదు, హైదరాబాద్ పట్నంలో ఉన్న గాలిమోటర్ల డిపో నుంచి పట్నం లోపలికి షై కార్యకర్తలు చాలా మంది వచ్చి మల్లు రవి సార్ను ఇట్లా కార్ల ఎక్కించుకొని ఎదురుకపోయిర్రట.
మరి ఎందుకు ఇప్పుడు ఇట్లా ఎంపీ అయినప్పుడు కూడా ఇంత సంబురాలు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తుండ్రే బాలన్న అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సార్ను రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నియమించిందట. ఢిల్లీ చేయి పార్టీ పెబ్బలు మా మల్లురవి సార్కు మల్లో బాధ్యత అప్పచెప్పిండ్రని ఇట్లా ఆయన వెనకపొంట తిరిగేటోళ్ళు సంబురాలు చేసుకుంటా సార్ని ఎదురకబోయిర్రట. అయ్యా మల్లురవి సారు, మరి మీ చేయి పార్టీ లీడర్లకు ఎంత మట్టుకు క్రమశిక్షణ ఉన్నదో పబ్లిక్కు ఎరుకున్నదేనా? అప్పట్లో గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం సినిమేషకాల సంసారాల ముచ్చట్లు ముంగటేసి బాధట్లకు గుంచి బాగానే బదనామైన ముచ్చట తెలిసిందేనా? ఇక మీ కాంగ్రెస్ కార్యకర్తల కథ ఎట్లున్నదంటే క్రమశిక్షణకు మారు పేరు అని చెప్పుకుంటూనే కయ్యాలు పెట్టుకొని చేయి పార్టీల చెడపంచాదులు పెట్టుకుంటుర్రు. అవన్నిటిని మీరు మాపు చేస్తే మీ అంత తోపు తూరం దారికారి ఎవరు ఉండరు అంటుర్రు. కాబట్టి మీరు పార్టీని చక్కదిద్దే పనిలో ఉండుర్రి. పనిల పని ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా క్రమశిక్షణ తప్పినట్టే మాట్లాడుతుండని అందరూ అంటుండ్రు. ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటే ఇంకా అస్సలు ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు కొత్త కూపన్ కార్డులు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనుకకి తీసుకుంటుందట. ఉదికు రేషన్ కార్డులు ఇస్తలేదని ఏడాది నడదాంకోలే కళ్ళు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే ఇప్పుడు కొత్త కూపన్ కార్డులు ఇచ్చుడేంది మళ్ళీ వెనుకకు తీసుకునేందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పారి. మళ్ళీ సర్కారు ఏలుబడిలకు రాగానే కొత్త కూపన్ కార్డులు ఇస్తుందని ఎన్నికల ముంగట ఏతులకు చెప్పిన చేయి పార్టీ లీడర్లు ఏలుబడిలకు వచ్చి ఏడాది నడదమైనాక ఇప్పుడు కూపన్ కార్డుల ముచ్చట ముంగటేసుకున్నారు కదా. అయితే ఇప్పుడు చేయి సర్కారు ఇయ్యబోయే కొత్త రేషన్ కార్డులల్లో కొందరి పేర్లు సెంట్రల్ సర్కారు కడిగేస్తున్నదట. వెంటనే మళ్ళీ సర్కారు కూపన్ కార్డులను ఆపాలే, సెంట్రల్ సర్కారు పెట్టిన ఈకేవైసీ చేసుకుంటేనే కొత్త కూపన్ కార్డులు ఇయ్యాలి. చాలా మంది చచ్చిపోయిన వాళ్ళకు కూడా ఇంకా కూపన్ కార్డులల్లో పేర్లు ఉండి వాళ్ళ పేర్ల మీద బియ్యం తీసుకుంటారు. అట్లా తీసుకునేటోళ్ళ కార్డులు కడిగేయాలి. ఈకేవైసీ చేసుకుంటే కూపన్ కార్డులు పనిచేసేటట్టు కానూను పెట్టాలని కేంద్ర ప్రభుత్వము తెలంగాణ మలి సర్కారుకు ఆర్డర్లు పంపిందట. ఇప్పుడు చేయి సర్కారు కొత్త కూపన్ కార్డులు వంచుడు పక్కకు పెట్టి పని కట్టుకుని ఈకేవైసీ చేసే పని పెట్టుకున్నదట. అయ్యా సీఎం రేవంత్ సారు, మొదలు మీరు సెంట్రల్ సర్కారు చెప్పినట్టు ఈకేవైసీ చేస్తామని చెప్పుర్రి కానీ చాలా దినాల సంది కొత్త కూపన్ కార్డుల కోసం ఎదురు చూసేటోళ్లకు కార్డులు ఇచ్చే పని పెట్టుకోర్రి. అట్లా చేయకుండా మళ్ళీ వీటిని ఎంక్వైరీ చేసే పని పెట్టుకుంటే మొన్నటిదాకా మీరు చేయించిన సర్వే మొత్తము సర్వనాశనం అయ్యే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాత్రి పడ్డ వానకు పట్నం మొత్తం పరిశాన్ అయిందట. చిన్నడల్లుకే రోడ్లు మొత్తం చెరువుల లెక్క తయారైనాయట. మోర్లు మొత్తం గమ్ముకొని సడకుల నిండా నీళ్లు నిండుకునేసరికి బండ్ల మీద పోయేటోళ్లకు బాగానే తిప్పలా అయిందట. నీళ్ళ బొట్టు కూడా నిలవకుండా ఎంటదెంట సాపుగా ఉండేటట్టు చూస్తాని సీఎం సారి చెప్పిండు. అయినా అట్లనే ఉన్నదా అంటే ఉన్నదట. చూడుర్రిగో అవి చూసిన రైట్ల సడకులు మొత్తం నీళ్లు నిండి చెరువుల లెక్కనే తయారై కుంటలను తలపిస్తున్నాయి కదా. అటు మున్సిపాలిటీ ఆఫీసర్లు కూడా నాలాలు మంచిగా చేసే పని పెట్టుకున్నారట. చాదర్ఘాట్ రైల్వే అండర్ పాస్ కాడున్న నాలా ఒకటి పొంగిపొరలేసరికి నీళ్లు మొత్తం ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యిందట. అటు పోలీస్ ఆఫీసర్లు ఇటు మున్సిపాలిటీ ఆఫీసర్లు మస్తుగానే తిప్పలు పడి బండ్లను మొత్తం ఇంకో దిక్కుకెళ్లి వంపేటట్టు చేసిర్రట. వాహనాలు మొత్తం నీళ్లలోకి వచ్చేసరికి ట్రాఫిక్ పెరిగిపోయిందట. అయ్యా సీఎం రేవంత్ సారు, పోయిన వానాకాలంలో మీరు పట్టణంలో ఉన్న నాలాలు చక్కదనం చేసి రోడ్ల మీద నీళ్లు నిలవకుండా ఎగురం చేస్తామని ఎచ్చులకు చెప్తిరి. ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థం కాబట్టి ఇప్పటికీ ఏళ్ళే గొంగడేడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఏలుబడి నడిపియబడితిరి. చేతులు గాలినా కాకులు పట్టుకుంటే ఏమొస్తుంది సారు? మొదలే ఉపాయంతో ఇట్లా మంచి పనులు చేసి ఉంటే ఇప్పుడు ఇంత తిప్పలయ్యేది కాదు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కడుపు నిండా బిర్యానీ తిందాం అనుకొని కొందరు హోటళ్ళకు పోయి ఆర్డర్ ఇస్తే అట్లా షీకు మొక్కొచ్చిందట. మొన్నటిదాకానే చాలా హోటళ్ళల్లో ఎలుకలు బల్లులు జిల్ల పురుగులు వస్తున్నాయి, ఫుడ్ పాయిజన్లు అయినాయని ఆఫీసర్లు చెకింగ్ల మీద చెకింగ్లు చేస్తున్నా ఇప్పుడు కూడా షీకు ముక్క ఎల్లుడు ఏందే ఏం కథ అంటారా? ఇక చూడుర్రి. అగో బగారబువ్వ ఉన్న ప్లేట్ల సన్నగా కనిపిస్తున్నది చూసిర్రా? అది కొత్తిమీర నారనో కళ్యామాకు నారనో కాదు, సీకు ముక్కనట. ఇనుప చీకు ముక్కలు ఇట్లా బిర్యానీలో చేసి వండినరో లేకుంటే ఎట్లా చేసిరో కానీ ఇట్లా కర్మాన్ ఘాట్ దగ్గరలున్న సింధూరా రెస్టారెంట్కు పోయి తిందామనుకున్నవో అన్నకు బిర్యానీలో చీకు ముక్క వచ్చిందట. అన్న కళ్ళు మంచిగా కానొస్తాయి కాబట్టి అది చీకు ముక్క అని మంచిగానే చూసిండు కానీ అదే చూడకుంటే తింటే ఎంత పని అయిపోవు. కడుపుల పేగులను మొత్తం కోసి పానాల మీదకే వచ్చు. ఇంత భయం లేకుండా బిర్యానీ సెంటర్లో ఎందుకు ఇట్లా చేస్తుర్రో. ఉదికు ఫుడ్ ఆఫీసర్లు దినాం చెకింగ్లు చేసుకుంటా నాణ్యత పాటించాలని నెత్తి నూరు కొట్టుకుంటున్న రెస్టారెంట్లలో ఎందుకు లాపర్వ చేస్తుర్రో చూసిండ్రు కదా ప్రజలారా. బిర్యానీ బువ్వల దచ్చిన ఎలుకలు జిల్ల పురుగులే కాదు ఇనుప చీకులు కూడా వస్తున్నాయి కాబట్టి అంత తినాలనిపిస్తే ఇంటికాడనే వండుకొని తినుండ్రి. అట్లా కాకుండా ఇట్లనే తింటామనుకుంటే మీ పానాల మీదికే వస్తుంది. మీ గురించే చెప్తున్నాం పైలం. ఇక ఇవి ఎలా తెచ్చాము ఎట్లనే అసలు నెల ఎస్ఎస్జీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చట నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని.